చెరువులో రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా. వచ్చారా? హాయ్ అక్క. హాయ్ బాబా, బాగున్నారా? కూర్చోండి. పెళ్ళికోడికి మరి మెరిసిపోతున్నా. కూర్చో. కూర్చో. ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. ఏంట్రా అసలు అక్క గుర్తుందా నీకు? గుర్తున్నావు అక్క. మరి ఏంటి ఒక ఫోన్ కూడా చేయవు? రీఛార్జ్ అయిపోయింది అక్క. హలో, చూసారా మా ఇల్లు ఎలా ఉందో? ఇక్కడ చూసారా నేను ఎలా ఉంటాను? మీ ఇల్లు ఉంది. హలో పట్టుకుడంకాయ, అందరిలో ఒకే రకంగా ఉన్నాయి. చూడు, మీ ఇంటికి టాపే నా ఇంటికి టాపే ఉండదు. ఏమంటా గొప్ప, నీ తమ్ముడు బాగా బలిచాడు, సోఫా సెట్లు వేసాడు. మేము తెచ్చి పెడతామండి. అంత అర్జెంట్ ఇదేం లేదు ఇక్కడ. ఏం బావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటారా? మీ అక్క రేపు టార్చర్ పెడతాను నేను. అవునరా బాగుండదు. పండుగ పిల్లలకి వచ్చాము. రాదా ఇప్పుడే వెళ్తాం. అమ్మ నాన్న టూర్ వెళ్ళారు. అమ్మ నాన్న చెప్పేసి రేపు వస్తాను బావా. తప్పకుండా రావాలి. సరిపోతే అమ్మాయిని పిలుచుకోవాలి. అక్క వస్తాను కంపల్సరీ. సరే, మన లేట్ అవుతుంది. పని కొద్దిగా వెళ్దాం మనం. శృతి, ఈ వాతావరణం ఎంత బాగుందో కదా? అవునండి, చాలా బాగుంది. ఈ వాతావరణాన్ని చూస్తుంటే నాకు మనసు ఏదో ఏదో ఏదోలా అయిపోతుంది. నాకు కూడా ఏదోలా ఉందండి. అవునా? ఒకసారి దగ్గరికి రా. మరి వేడివేడిగా 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 పకోడీలు చేసి తీసుకురా, తిందాం. ఎప్పుడు తిండి గొడవేనా? మంచి రొమాంటిక్ మూడ్ కూడా స్పాయిల్ చేశాడు తింగర్ మగుడు. ఎక్కడ దొరికాడు? హలో 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 శృతి, అయితే పకోడీలు లేవా? ఇంకోసారి పకోడీలు ఉన్నావు అనుకో, అదే పకోడీలో పాయసం పెడతా. ఇది ఎక్కడికి వెళ్ళరా బాబు? పకోడీలు ఆడితే పాయసంలో కలిపి పెడతానంటుంది. ఈ ఆడలకు దండము. వస్తానుకున్నావా రానుకున్నావా? నా చెల్లెల కంటి నీరు నేల మీద పడిద్దా? చెప్పరు సార్. పెద్ద జోక్. నీతో మాట్లాడడం మనకి ఇష్టం లేదో ఏమో. హలో, నీ ఎండకారం ఆపు. ఎక్కువ మాట్లాడావంటే కారం తీసుకొచ్చి కళ్ళలో కొడతా. నా తమ్ముడు ఏమన్నా అంటోడు కాదు. వస్తాడు, ఆగు.
ఎలా ఉన్నారా? బాగున్నాను అక్క. మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అక్క. తీసేసేదా? పైసలు తీసుకోరా. గుడిలో అట్టికాయ నెయ్యి వేసిస్తారే అలాగుంది. అది అది నాకు గుర్తుకొస్తా ఉండదు. అదేరా పంచి అంకితం అంటారు, దాన్ని పంచి అంకితం అంటారు. అది పంచి అంగి కాదు, దాన్ని పంచామృతం అంటారు. ఏంటి అది పంచామృతమా? అవును, నేను చిన్నప్పుడు మాంగానికి వెళ్ళామండి, అప్పుడు కూడా తాగాను. నాకు ఐడియా లేదంటే. మా అక్క కంటి చూపుతో చూస్తే నువ్వు ఉఫ్ అయిపోతావు బావా. అబ్బా చా, మేమంతా భయపడే వాళ్ళం ఇప్పుడు నీకు. సర్లే. ఏంటి బావా, మా అక్క చపాతి కర్ర తిప్పితే మాస్, మా అక్క రొక్కలు దంచితే మాస్, మా అక్క పప్పు గిత్తి తీసుకొని తల పగలు కొట్టే మాస్. మా అక్క పాకుతుంటే మాస్, మా అక్క మిషన్ తిక్కే మాస్, మా అక్క బట్టలుతే మాస్. ఈ మాస్ డైలాగ్ నా దగ్గర పని చేయాలి. నేను చెప్పడానికి ఎవరిని భయపడినా తెలుసా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నారు? నా తమ్ముడి పైన ఏంటి నోరు లేపుతున్నారు? మాటలు మంచి మాట్లాడాలి. చేసి పెడతాం. మరి బావకి నల్లగొండ అంతా గులాబ్ జామ్ తినకూడదు పదా. ఓ దేవుడా, పుట్టినింటి వాళ్ళు వస్తే కాలు కూడా కింద నిలబడవే. వెళ్ళండి వెళ్ళండి, నేను మాత్రం మీకు ఎప్పటికీ భయపడను. దట్టించు సురేష్, చూసుకుందాం. వస్తాడు నారాజు ఈ రోజు. ఇక్కడ వంట చేయకుండా ఏమే వంట చేయమంటే ఏం చూస్తున్నావు ఈడ? వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. బకెట్లో వంటగా ప్రిపేర్ చేయడం నా మాడ, నా కడుపు మంట. ఏం చెప్తున్నావు నువ్వు? బియ్యం కడగాలి కదా, అందుకే సర్ఫ్ వేసి కడుగుతున్నా. నీ వచ్చి పొట్టుబుడంకాయ నీ మెదడు అరకాల్లో ఉందో మోకాల్లో ఉంది. ఎవరైనా సర్పు పొడిలో బియ్యం కడతారంటే నేను పొట్టి బుడంకాయ అయితే మీరు నల్ల బుడంకాయ తప్పకే. హలో నల్ల బుడంకాయ, వంట చేసేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసావనుకో కట్ చేస్తా. కట్ చేస్తుందంటే కట్ చేస్తుందో ఈ పెళ్ళాలంటే ఇంతే. హాయ్ బావా. హాయ్ సీనా, కమాన్ కూర్చో. బాగున్నావా? బాగున్నా బావా. ఏంటి సంగతిలో? బాలాజీ గారు రమ్మన్నాడు, ఏదో పని ఉందంట, పోదాం పద బావా. అన్నయ్య బాగున్నావా? బాగున్నాను చెల్లమ్మ. ఏంటి ఇదేనా రావటం? అవునమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నానన్నా. ఎలాగో భోజనం టైంకి వచ్చారు, 5 నిమిషాలు వంట అయిపోతుంది, భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య. వద్దురా, మనం వెళ్ళి బయట తిందాం రా. నా మాట నువ్వు ఊరుకో బావా. శృతి అంత కష్టపడి వంట చేస్తా అంటే ఇంట్లో తినకుండా బయట తినడం ఏంటి బావా? ఒరే నా మాట రా, నీకు బయట బిర్యానీ ఇప్పిస్తాను రా. నా మాటని బిర్యానీ తిందాం రా, ఇంట్లో మాత్రం వద్దురా. ఏంటి బావా, ఒకరోజు మీ ఇంట్లో తింటే నీకేమైనా ఖర్చు అవుతుందా బావా? మీ ఇంట్లో తింటానులే బావా నేను. అది మా అన్నయ్య సపోర్ట్ అంటే అలా ఉండాలి. నాకు డబ్బు ఖర్చు అవుతుందంటే బయట బిర్యానీ ఎందుకు ఇప్పిస్తానని చెప్తాను రా. డబ్బుగా చూసుకోకూడైతే పద బయటకు వెళ్ళి బిర్యానీ తిందాం. ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదన్నయ్య, సర్ఫ్లో బియ్యం వేసి కడుక్కుంటే చూశాడు, అందుకే అలా అంటున్నాడు. కూరలో వంకాయలు వేస్తుంటే పురుగులు ఉంటాయేమో అని డౌట్ వచ్చి కొంచెం ఇట్టు కలిపాను అన్నయ్య. సర్ఫ్లో బియ్యాన్ని కడిగావా? కూరగాయలు పురుగులు ఉంటాయని ఇట్టు కొట్టావా? ఏం లేదన్నా, కడుపులో పురుగులు ఉన్నా చచ్చిపోతాయి కదా. ఇంకా నయం, నేను చచ్చిపోతానులే నా తల్లే. అరే బావా,
నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను బావా. ఇందాక నువ్వు ఎందుకు వద్దు అన్నావో ఇప్పుడు అర్థమైంది బావ నాకు. సారీ బావా. సారీ శృతి. ఇందాక మీ వదిన రాగి సంగటి చేపల పులుసు చేసింటే 2 ముద్దులు తినొచ్చినాను శృతి. నాకు అదేం కుదరదు, తిని వెళ్ళాల్సిందే. తప్పదా? తప్పదు. తప్పదు. నువ్వు కూడానా బావా? ఇందాక నేను చెప్తా, నువ్వు విన్నావు కదా, అంతే తప్పదు. చూస్తే నువ్వు వెళ్ళి భోజనం రెడీ చెప్పు, చెప్తా. ఇదంతా చూసి ఎలా ఊరుకున్నా బావా? నువ్వు అడ్డు చెప్పలేదా బావా? ఏం కట్ చేశానని బావా? ఏందా అదే? ఎవడా ఎట్లు భరిస్తాను బావా నువ్వు? తప్పదురా బావమరిది, కట్టుకున్నాక భరించాలరా. నిన్ను నువ్వే కాపాడుకోవాలి బావా. తప్పదురా బావమరిది. తప్పదు, ఫోన్ చేసి వెళ్ళాలా? తప్పదా? తప్పదు బావా నువ్వు కూడానా? తప్పదు, ఫోన్ చేసి వెళ్ళాలి. బావా, అప్పుడే ప్లేట్ మార్చున్నావు బావా నువ్వు. తప్పదు బావ, లేకపోతే నీ చెల్లితో మాట వచ్చేది నాకు. అయ్యో అమ్మా, ఏ కాపాడండి నన్ను. యో మెల్లంగా లాగండి రా బాబు, నన్ను చంపేసేటట్లు ఉండరా చంపేసేటట్లు ఉండరా మీరు స్వామి. రే రే తీయండి రా స్వామి. ఎట్లాగే అమ్మా. అయ్యో కాపాడనే నన్ను. ఎందుకు లాగుతున్నట్టు? చూద్దాం. ఏంటి వీళ్ళు? అయ్యో సీను నీళ్ళ లాగుతున్నారేంటి? అయ్యో అమ్మా. చూడు బాలాజీ, ఫోన్ చేసి వెళ్ళమంటే పారిపోతున్నాడు. ఫోన్ చేయడానికి ఎందుకు ఇలా? అదే నన్ను తినమని చెప్పమను, కుంభాలు తినేస్తాను. ఏ వద్దురా, నేను చెప్పింది నింద్రాలి. శృతి, నువ్వు వెళ్ళి పోయి పైన అన్నం పెట్టావు, అదేమైందో మేము పట్టుకుంటాం. బాలాజీ పట్టుకో. ఒరే బతుకుపోయారు, పారిపోండ్రా, ఫస్ట్ పారిపోండ్రా. అరే ఓ క్షణం కూడా ఇక్కడ ఉండలేను రా బాబా. పదరా పదమ్మా. ఏమైందిరా? మళ్ళీ చెప్తాను రా. వెళ్ళారు వీళ్ళిద్దరు. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ రా ఇక్కడ కూర్చో, నేను చెప్తాను. ఏంటి? చూడు శృతి, నీకు వంట రాదని తెలుసు, నాకు కష్టం అర్థమైపోయింది. మరి ఇప్పుడు భోజనం అండి? నేనేమన్నా తెలివి తక్కువ, అప్పుడే జొమాటోలో ఆర్డర్ ఇచ్చేస్తాయి, ఇప్పటి బిర్యానీ వచ్చేస్తుంటుంది. 5 నిమిషాల్లో తినేద్దాం, ఓకేనా? ఓకే. చాలమ్మా, ఎన్నాళ్ళైనా ఎవరు మరి గుర్తేరారమ్మా. నువ్వు నీ స్నేహం చాలమ్మా, ఓ చిలకమ్మ వరమే అనుకోనా ఈ జన్మ. నా గుండె లయ నువ్వే, నా కంటి కల నువ్వే, నా పాట శృతి నువ్వే, నా ప్రేమ కథ నువ్వే. నాలో హాయ్ బాలాజీ, ఏంటి ఇలా వచ్చావు? అన్న ఎక్కడికి వెళ్ళి వదినా? మీ అన్న ఇప్పుడే చొమ్మెత్తుకొని పోయాడు. అవునా? సరే వదినా, నేను అక్కడికి వెళ్తాను. ఎందుకు? పర్లేదు లేదా, వస్తాడు. వెళ్తాలే వదినా, అక్కడే వెళ్తాను. ఏ ఉండు బాలాజీ. వెళ్తాలే వదినా. ఇక్కడికి వెళ్తానంటాడు, అయినా వాళ్ళకి ఏం పని ఉందని. అన్నయ్య, ఓ అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య? అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య?
ఎక్కడో బాలాజీ గాని గొంతులా ఉంది. మనశ్శాంతి టాయిలెట్ కూర్చొనిడు. ఒరే ఆడే ఉండరా, వస్తా ఉన్నాను. ఆడే ఉండు. అన్నయ్య అక్కడే ఉండి ఆగొస్తున్నా. నీతో సెల్ఫీ తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేద్దాం అనుకుంటాం అన్నయ్య. ఈరోజు కొంపు ముంచేలా ఉన్నాడే. ఏ దొడ్డు కూర్చున్నా సెల్ఫీ ఏంట్రా గబ్బునా ఎలా? ఆడే ఉండి వస్తాను. ఈరోజు కొంపు ముంచేటట్టున్నాడే. కడగా కడుకోదాం పా సామే. సరే అన్నయ్య ఇక్కడే ఉంటాలే. నువ్వురా, ఇక్కడ వచ్చినాక సెల్ఫీ ఇద్దాంలే. నువ్వురా. ఈడెవడ్రా బాబు మనశ్శాంతిగా కూర్చొని కదరా నన్ను రే. ఏరా ఏం వచ్చిందిరా? ఏమంత అర్జెంట్ ఉందిరా నీకు నాతో మాట్లాడే పని? చెప్పురా. ఏం లేదన్నయ్య, మొన్న వదిన నేను కొట్టిందంట కదా, ఆ ఫోటో నాకు సీనుగాడు పంపాడు. నేను ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే 5K లైక్స్ వచ్చినాయి. అందుకని అది చూపిద్దామని వచ్చానన్నయ్య. ఏంటి నా పర్సనల్ లైఫ్ కూడా తీసుకెళ్ళి ఇన్స్టాలో పెడతా ఉన్నారా? మిమ్మల్ని ఏం చేస్తాను చూడరా. నా జీవితంలో ప్రతి ఓడికి ఎగతాలు అయిపోయింది. అమ్మా ఈసారి నా చేతి దొరకరా. కీళ్ళు ఎరుగొట్టకపోతే నా పేరు సురేషే కాదు. అమ్మా ఇన్స్టాలో పెడతాంట. ఇన్స్టాలో 50K నేను దొడ్డు కూర్చొని సెల్ఫీ కావాలంటే దొరకరా. నువ్వు చెప్తా నీ కథ. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా? నీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. నన్నే కొడతావా? హాయ్ బావా. హాయ్ సీను, ఏం ఇక్కడ బాగున్నావా? బాగున్నా బావా. ఏం సమస్య? ఇంత దూరం మా కొండల మధ్యకి వచ్చినావు. బావా 1000 రూపాయలు ఉంటే సర్దు బావా, 2 రోజులు ఇస్తాను నీకు. ఒరే ఏమనుకోదురా, మంత్ ఎండింగ్ చాలా టైట్ ఉంది. ఏమనుకోదు. 1000 రూపాయలే కదా బావా. ఏంది ఇంకోసారి చెప్పు. 1000 రూపాయల నేట్లో వేయించేనా? వెనక నీలాంటోడేనంట. ఏడన్నా అన్నయ్య అను. పంప్సెట్ కాడ మాత్రం అన్నయ్య అనొద్దు. రారా రంకు మొగడా, రారా నా ఇంటికాడా అన్నట్ట. చూసినా నేను ఒకరికి 1 రూపాయి ఇచ్చేవాడు కాదు, 1 రూపాయి అడిగేవాడు కూడా కాదు. నా పాలసీ అదే. వచ్చాడు 1000 రూపాయలు అడిగాం పైన దిగి వచ్చాడు, దిగొచ్చాడు 1000 రూపాయలు వస్తాడు. ఇంత విశ్వాసంగా ఉన్న నన్నే అవమానిస్తావా? ఈరోజు సాయంత్రంలోగా నీకు తగిన శాస్త్రి చేయకపోతే నా పేరు సీనునే కాదు. శృతి అనే ఆయుధాన్ని నీ మీద ఎక్కువ పెడుతున్నాను. శృతి కాసుకో, ఈ ఫిట్టింగ్ మాస్టర్ వస్తాడు.